ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో ఉన్న 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు పదవులను పంపకం చేసే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎలక్షన్స్ తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించిన 3 రాజ్యసభ సభ్యులు ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆ 3లో 2 టీడీపీలో చేరగా 1 బీజేపీ పార్టీలో చేరారు. ఆ ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీకి ఒక స్థానం వస్తుందని భావించారు. తనకు వచ్చిన ఆ స్థానాన్ని తన అన్న నాగేంద్రబాబు గారికి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావించారు. అందులో భాగంగానే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు మోడీ గారిని, అమిత్ షా గారిని కలిసిన తర్వాత రాజకీయాలలో తీవ్ర పరిణామాలు జరిగాయి. ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ సభ్యుల ఎంపికలో భాగంగా టీడీపీ 2, బీజేపీ 1 ఖరారైనందున పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం ఆశించారు కనుక అవి దక్కకపోవడంతో బీజేపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించి రాజ్యసభ బదులు జనసేన పార్టీకి రాష్ట్రంలో ఒక మంత్రి పదవి ఇచ్చే విధంగా చంద్రబాబు గారిని ఒప్పించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు జనసేన పార్టీ తరఫున నాగబాబు గారికి మంత్రి పదవి దక్కబోతుంది. నాగబాబు గారిని శాసనమండలి తీసుకొని అతన్ని మంత్రి చేయాలన్నదే ఇక్కడ భావన. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నాగబాబు గారికి ఒకసారి టీడీడీ చైర్మన్ ఇస్తున్నారని కొంతకాలం ప్రచారం జరిగింది. దాని తర్వాత రాజ్యసభ ఇస్తున్నారని మరి కొంతకాలం ప్రచారం జరిగింది. చివరికి అవి 2 నాగబాబు గారికి దక్కలేదు. ఏది ఏమైనా చివరకు మంత్రి పదవి దక్కడం మూలంగా జనసేన కూడా బలం పెరిగి 4 మంత్రి పదవులు వచ్చినందుకు జన సైనికులు కూడా సంతోషపడే అవకాశం ఉంది. ముందు ఇంకా మంచి పదవులు రావాలని, జనసేన పార్టీ ఇంకా మెరుగవ్వాలని మనమందరం ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.